హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఏంటి భవానీ చింతపండు చూపిస్తుంది అనుకుంటున్నారా? సో నా స్టైల్లో చారు ఎలా కాస్తానో చూసేద్దామా? సో చారు కూడా చూపించాలా అంటే ఒకవేళ ఎవరికైనా రాదు అనే వాళ్ళు ఉంటారండి చారు కూడా. సో అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది. నాకు చారు రాదు, నేను ఇలాంటి వీడియోస్ చూసే నేర్చుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే చింతపండు, చిన్ని నిమ్మకాయ సైజ్ చింతపండు తీసుకుని దాన్ని ఒకసారి వాష్ చేసుకుని తర్వాత నీళ్ళు వేసి మంచినీళ్ళు నాననివ్వాలి. తర్వాత కొత్తిమీర, టమాటా ముక్కలు చిన్న చిన్నగా చాప్ చేసుకోవాలి. అలాగే బెల్లం, కరివేపాకు, పచ్చిమిరపకాయ, ధనియాలు, జీలకర్ర, మెంతులు, సో వాటర్, ఆయిల్ ఇవన్నీ కూడా మస్ట్ అండ్ షుడ్ కదా. సో ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లు గనక అయితే, లేకపోతే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే గనక, చేసుకోకపోతే గనక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టింగ్ మనం ప్రెస్ చేశారంటే అలానే నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో అలాగే మిరపకాయలు, సాల్ట్, పసుపు ఇవన్నీ కూడా మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఇప్పుడైతే చింతపండు శుభ్రంగా నానిపోయింది కాబట్టి దీన్ని చక్కగా నేనైతే పిండేసుకుంటాను. ఫస్ట్ అయితే మీరు చారు కాసుకునే గిన్నె అయితే ఏదైతే ఉంటుందో అదైతే తీసుకోండి. ఏమండోయ్ ఉల్లిపాయలు కూడా నండోయ్ పొడుగ్గా కోసుకోవాలి. సో చారు నేనైతే ఇందులోకి వేద్దాం అనుకుంటున్నాను. ఇందులో ఇప్పుడు నేను చింతపండు శుభ్రంగా గుజ్జు అదే అది తీసుకుని పెట్టేసుకున్నది ఇందులో వేసేసుకున్నాను. తర్వాత నేను ఉల్లిపాయలు పొడుగ్గా కోసుకున్నాను కదండి, సో అవి నేను ఒక సగం ఉల్లిపాయ కోసుకున్నాను అంతే. తర్వాత పచ్చిమిరపకాయ, అలాగే ధనియాలు, మెంతులు, వాము, జీలకర్ర కాదండి, ఇందాక జీలకర్ర అని చెప్పుంటే సారీ, వామ్ అనమాట. తర్వాత కరివేపాకు, సో అలాగే కొత్తిమీరి, అలాగే చిన్న చిన్నగా టమాటా ముక్కలు చాప్ చేసుకున్నాం కదా అవి, అలాగే పచ్చిమిరపకాయ, అలాగే ఉప్పు, పసుపు, సో బెల్లం ముక్క ఇవన్నీ కూడా వేసేసుకుని చక్కగా ఒకసారి అయితే చేతితో పిసికేసుకోవాలన్నమాట. బెల్లం కుందు చూసారు కదా ఎంత చిన్నగా భలే ఉందో. నేనైతే అవి డీమార్ట్‌లో తీసుకున్నానండి. సో భలే అనిపించింది. ఎప్పుడైనా దేవుడికి ప్రసాదం పెట్టుకోవాలన్నా చక్కగా ఒక కుందు తీసి పెట్టేసుకుంటున్నాం, బాగుంది. సో అన్నీ కూడా వేసుకున్నారు కదండి, పసుపు, ఉప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, బెల్లము, చింతపండు రసం, అలాగే ధనియాలు, వాము, మెంతులు, సో ఇవన్నీ కూడా వేసేసుకున్నాం కదా. నేను ఏవైతే చూపించానో అవన్నీ వేసేసుకుని వాటర్ చక్కగా దాని నిండా అయితే వాటర్ అయితే పోసేసుకుని మీ పులుపు, ఉప్పు, కారం అన్నీ కూడా చూసుకోండి. నేనైతే మరీ పుల్లగా కాదు, అలాగని మరీ ఇది కారం కాదు. సో పిల్లలకు కావాలి కాబట్టి ఒక స్పూన్ అయితే నేను కొంచెం పంచదార కూడా వేసాను, మీరు చూసే ఉంటారు. తర్వాత ఇంకా అలా స్టవ్ మీద పెట్టేయడమేనండి, చక్కగా అదే మరుగుతూ ఉంటుంది. ఇంకా మనం ఏం చేయక్కర్లేదు. చారు చాలా సింపుల్. నాకు ఫస్ట్ ఒక 10 సార్లు వరకు చారు కాస్తే కుదరలేదండి. చారే కదా సింపులే కదా అనుకుంటాం, కానీ అది కూడా ఒక పెట్టే విధానం ఉంటుందండి, అలా పెడితేనే బాగుంటుందన్నమాట. సో నేను ఇలా చెప్పినట్లుగా మీరు చేసినట్లయితే పర్ఫెక్ట్గా చారు అయితే సూపర్ ఉంటుందన్నమాట. సో చారు చూసారా భలే మరుగుతుంది, ఆ మరిగినప్పుడు ఆ స్మెల్ ఉంటుంది, ఆ అరోమా సూపర్ అసలు. సో ఇప్పుడైతే తాలింపు కొంచెం ఆయిల్ వేసుకుని అందులో చక్కగా మనము ధనియాలు, కొంచెం వాము, కొంచెం మెంతులు మళ్ళీ, సో అవి వేసేసుకుని కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయలు, సో నేను ఆల్రెడీ పచ్చిమిరపకాయ ఒకటి వేసాను కాబట్టి రెండు ఎండుమిరపకాయ ముక్కలు వేసుకున్నాను. తర్వాత పెద్ద ఏమి ఎక్కలేదని తాలింపు కూడా కరివేపాకు అంతే. నేను ఇంకా ఏమీ కూడా వేయను, చాలా టేస్ట్గా ఉంటుంది. అందులోకి వేసేసుకుని ఒక్క 2 మినిట్స్ ఉంచేసి ఇంక దించేసుకుంటే మన వేడి వేడి చారు రెడీ. చికెన్లోకైనా దేంట్లోకైనా తినేసామంటే ఇంకా సూపర్ అనమాట. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.